క్లోనింగ్ స్ట్రాటజీ అదేనండి. అవతల వాళ్ళ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ని మనం కాపీ కొట్టి మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడం. బయటికి చెప్పకపోయినా కూడా ఈ క్లోనింగ్ స్ట్రాటజీని మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా క్లోనింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతాను. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ క్లోనింగ్ స్ట్రాటజీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ స్ట్రాటజీ టు ఇంప్లిమెంట్. ఎందుకంటే దీని రిలేటెడ్గా రీసెర్చ్ వర్క్ ఏదైతే ఉంటుందో చాలా వరకు తగ్గిపోద్ది అనుకుంటారు. కానీ నన్ను పర్సనల్లీ అడిగినట్టయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ స్ట్రాటజీ టు ఇంప్లిమెంట్. యాక్చువల్లీ క్లోనింగ్ స్ట్రాటజీ ద్వారా మనం లాంగ్ టర్మ్లోని మంచి రిటర్న్స్ సంపాదించడం అంత ఈజీ కాదు. ఎందుకు అంత ఈజీ కాదని నేను చెప్తాను చూడండి. మీకు ప్రాక్టికల్లీ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మాట్లాడుకుందాం. మనందరూ తెలుసు లాస్ట్ 1 year కావచ్చు, లేకపోతే లాస్ట్ 3 years కావచ్చు, మార్కెట్లోని స్మాల్ క్యాప్ ఫండ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్ డెలివర్ చేసిన ఫండ్ ఏది ఉన్నది? కాన్ స్మాల్ క్యాప్, రైట్? ప్రతి ఒక్కరికి తెలిసిన ఫండ్ అది. నువ్వు ఈ కాన్ స్మాల్ క్యాప్ లాస్ట్ 1 yearలో నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 67.9% రిటర్న్ డెలివర్ చేసినట్టయితే లాస్ట్ 3 yearsలోని ఈ ఫండ్ 42% CAGR పైన రిటర్న్ డెలివర్ చేసింది. ఈ ఫండ్లోని ఏదైతే పోర్ట్ఫోలియో ఉన్నదో ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మనకి ఎవ్రీ మంత్ అవైలబుల్గా ఉంటాయి కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ సైజింగ్తో సహా అవైలబుల్ ఉంటాయి. మీకు PMS ఇలాంటి వాటిలోని ఓన్లీ పేర్లు మాత్రమే తెలుసు. ఈ PMS ఫండ్ మేనేజర్ ఈ స్టాక్ కొన్నాడు, లేకపోతే ఈ లార్జ్ ఇన్వెస్టర్ ఈ స్టాక్ కొన్నాడని వాళ్ళ పోర్ట్ఫోలియో ఎంత ఎలోకేషన్ ఇచ్చారో నాకు తెలియదు కదా. వేరేస్ ఇక్కడ ఫండ్ విషయంకి వచ్చేసరికి మనకి ఎలోకేషన్తో సహా ప్రతిదీ తెలుస్తుంది. మరి ఇదంతా తెలిసినా కూడా ఎంతమంది మీరు అనుకున్నారు పర్సనల్లీ ఎలోకేషన్ వైజ్ కాపీ కొట్టి సిమిలర్ రిటర్న్ లాస్ట్ 1 year 3 yearsలో సంపాదించి ఉంటారని? నాకు తెలిసైతే 0% పీపుల్ ఉంటారు. నువ్వు అలా చెప్తున్నాను కదా అని చెప్పి ఈ స్ట్రాటజీ అసలు ఫాలో అవ్వకొని స్ట్రాటజీ అంటే లేదు. నేను పర్సనలీ చాలా రిగ్రెస్గా ఫాలో అవుతాను. ఈ సంవత్సరం నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్ ఇచ్చిన స్టాక్స్లో కొన్ని ఈ క్లోనింగ్ స్ట్రాటజీ ద్వారా పికప్ చేసిన స్టాక్స్. ఎగ్జాంపుల్గా మాట్లాడాలంటే యాక్సిస్ కేట్స్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఆ స్టాక్ అయితే నాకు జీవన్ పట్వా గారి దగ్గర నుంచి వచ్చింది. నోమా నేను నా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకున్నప్పుడు ఈ ఐడియా నేను నీల్ బెహెల్ దగ్గర నుంచి తీసుకున్నాను. అండ్ ఇంకొక మైక్రో క్యాప్ స్టాక్ యాడ్ చేసుకున్నాను, కాకపోతే దాని పేరు చెప్పలేదు, చాలా చిన్నది కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇది నా వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ ఫ్రెండ్ మధు గారు అని ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను. ఈ డెలివర్ మీ 300% ప్లస్ రిటర్న్ ఆల్రెడీ ఈ సంవత్సరంలోని. అండ్ ఫేమ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నదో ఈ ఐడియా నేను సమిత్ వర్తక్ గారి దగ్గర తీసుకున్నాను. కాకపోతే చాలా లాంగ్ బ్యాక్ ఈ ఐడియా నేను తీసుకుని అప్పటి నుంచి కంపెనీని ఫాలో అవుతూ వస్తున్నాను. వేరియస్ రీజన్స్ వల్ల అక్యుములేట్ చేయలేదు, బట్ ఈ సంవత్సరంలోనే ఐ స్టార్టెడ్ అక్యుములేటింగ్. సో ఇలా మనం క్లోనింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో చాలామంది బయటకు చెప్పారు, కానీ ప్రతి ఒక్కరు ఫాలో అవుతారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యేటప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్లోనింగ్ స్ట్రాటజీని రైట్ వేలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యేటప్పుడు మనం అసలు చేయకొని పనులేంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకు చాలా ఈజీగా అనిపించి ఈ క్లోనింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో దీన్ని రైట్ వేలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి నేర్చుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అవబోతుంది. అండ్ అలాగే ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. మీలో ఎంతమంది క్లోనింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతారు? అండ్ ఈ క్లోనింగ్ స్ట్రాటజీ ద్వారా మీరు ఏమైనా స్టాక్స్ పికప్ చేసినట్టయితే ఏ స్టాక్స్ పికప్ చేశారు కింద కామెంట్ చేయండి. సరదాగా మన మిగిలిన వ్యూవర్స్ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నేనేమి క్లోనింగ్ స్ట్రాటజీ ద్వారా స్టాక్స్ పికప్ చేశాను ఆల్రెడీ ఈ వీడియోలో మీకు చెప్పాను కదా ఈ సంవత్సరం. అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి CFP క్లోనింగ్ స్ట్రాటజీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. అండ్ మీరు ఈ వీడియోని ఈజీగా ఫాలో అవడం కోసం అని చెప్పి మల్టిపుల్ సెక్షన్స్లో డివైడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు ఈ క్లోనింగ్ స్ట్రాటజీని మనం ఫాలో అవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి విత్ ఫ్యూ స్టాక్ ఎగ్జాంపుల్స్. అండ్ అలాగే ఈ క్లోనింగ్ స్ట్రాటజీని మనం ఫాలో అవడం ద్వారా మనకి వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి విత్ ఫ్యూ స్టాక్ ఎగ్జాంపుల్స్. అండ్ అలాగే ఈ క్లోనింగ్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలంటే మనం ఐడియాస్ని ఎక్కడి నుంచి జనరేట్ చేసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ క్లోనింగ్ స్ట్రాటజీని రైట్ వేలో ఎలా ఇంప్లిమెంట్ చేసి మన పోర్ట్ఫోలియో ఎక్కువగా డబ్బులు సంపాదించవచ్చు అండ్ ఈ స్ట్రాటజీని అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయకూడదు అని డిఫరెంట్ సెక్షన్స్ కింద అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ సెక్షన్ ఈ క్లోనింగ్ స్ట్రాటజీ ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకోవాలంటే యాజ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్స్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మనకు వచ్చే టైమ్ అండ్ రీసోర్సెస్ గైస్. సో మన దగ్గర ఉండే చాలా లిమిటెడ్ టైం ఉంటుంది. అంత తక్కువ టైంలోని మనం న్యూ స్టాక్ ఐడియాస్ అంటే రేపు ఫ్యూచర్లో బాగా పెరగబోయే స్టాక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మన దగ్గర చాలా తక్కువ టైం ఉంటుంది. కాబట్టి ఈ క్లోనింగ్ స్ట్రాటజీ మనకు అక్కడ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే రీసోర్సెస్ కూడా మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వేరియస్ రీసోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఎక్స్పెన్సివ్ రిపోర్ట్స్కి యాక్సెస్ ఉంటుంది, చాలా మంచి టెక్నాలజీకి యాక్సెస్ ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ టీం కలిపి కాంపిటేటివ్స్ రిలేటెడ్గా ఇండస్ట్రీ ట్రెండ్స్ రిలేటెడ్గా ఇవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ట్రాక్ చేయగలుగుతారు. ఈవెన్ లార్జ్ ఇన్వెస్టర్స్ విషయంకి వచ్చేసరికి వాళ్ళకి ప్రమోటర్స్ దగ్గర యాక్సెస్ ఉంటుంది, ప్రమోటర్స్ని కలిసి మాట్లాడగలరు, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకోగలుగుతారు. వేరేస్ మనకి ఇలా ప్రమోటర్ యాక్సెస్ ఉండదు, ఇంత రీసోర్సెస్ కూడా మన దగ్గర ఉండవు. కాబట్టి ఆల్రెడీ ఈ
ఫండ్ మేనేజర్స్ కానీ లార్జ్ ఇన్వెస్టర్స్ కానీ ఎంటర్ అయినట్టయితే మనకి క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఏదైతే ఉన్నదో క్వాంటిటేటివ్ పార్ట్ మనం చేసేయగలం, కానీ ఈ క్వాలిటేటివ్ పార్ట్ ఆఫ్ ద రీసెర్చ్ అండ్ అలాగే ఐడియా జనరేషన్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఇది మనకు టఫ్ అవుతుంది. కాబట్టి క్లోనింగ్ స్ట్రాటజీ మనకు చాలా వరకు అక్కడ హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫండ్ మేనేజర్స్ కానీ లేకపోతే లార్జ్ ఇన్వెస్టర్స్ కానీ ఒకసారి ఆ కంపెనీలో ఎంటర్ అయ్యారు అనుకుని మార్కెట్లో ఒక బస్ క్రియేట్ అవుతుంది కదా, అప్పటి వరకు ఆ స్టాక్ గురించి విన్న వాళ్ళు కూడా ఒకసారి ఆ స్టాక్ గురించి వింటారు. అండ్ అలాగే ఆ స్టాక్ రిలేటెడ్గా చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఈ క్లోనింగ్ స్ట్రాటజీ రిలేటెడ్గా థియరిటికల్లీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్లీ కొన్ని స్టాక్స్ పికప్ చేసి ఫండ్స్ కానీ లేకపోతే లార్జ్ ఇన్వెస్టర్స్ కానీ ఎంటర్ అయినప్పుడు మనం ఎంటర్ అయినట్టయితే ఎంత రిటర్న్ జనరేట్ చేయగలిగే వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. దాని తర్వాత డిసడ్వాంటేజెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ లాస్ట్ డెకేడ్లోని యాజ్ ఎ సెక్టర్ హోల్ చాలా మంచి రిటర్న్ డెలివర్ చేసిన సెక్టర్ మనం మాట్లాడుకోవాలంటే కెమికల్ సెక్టర్. ఈ కెమికల్ సెక్టర్ నుంచి నవీన్ ఫ్లోరైడ్ ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. 31 డిసెంబర్ 2013 నాటికి ఈ నవీన్ ఫ్లోరైడ్లోని మ్యూచువల్ ఫండ్స్ యొక్క హోల్డింగ్ జస్ట్ 2.99% మాత్రం ఉండేది. అండ్ ఎప్పుడైతే చైనాలో ప్లాన్స్ షట్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయిందో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని కూడా స్మార్ట్గా ఈ స్టాక్ని అయితే బై చేయడం స్టార్ట్ చేసి డిసెంబర్ 2014 నాటికి అంటే ఎగ్జాక్ట్లీ 1 year టైంలోని వీళ్ళ స్టేక్ 2.99% నుంచి 10.85%కి ఇంక్రీజ్ అయింది. దాని తర్వాత ఈవెన్ 17% కూడా ఇంక్రీజ్ అయింది అనుకోండి. నవ్వులో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ స్టేక్ని స్టాక్లో ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు మనం కూడా ఈ స్టాక్లో ఎంటర్ అయినట్టయితే పీక్ రిటర్న్ మాట్లాడుకోవాలంటే జస్ట్ ఈ 10 year పీరియడ్లోనే 98 times ఈ స్టాక్ రిటర్న్ అయితే డెలివర్ చేసింది. ఈవెన్ ఈ ఫాల్ తర్వాత మనం చూసినా కూడా 63 times 10 yearsలో 63 times రిటర్న్ అంటే ఫ్యాంటాస్టిక్ రిటర్న్ కదా. సేమ్ నవీన్ ఫ్లోరైడ్ లాగే మనకి దీపక్ నైట్రైట్లో కూడా సిమిలర్ సినారీసే కనబడతాయి. ఈ స్టాక్లో డిసెంబర్ 2015 నుంచి డిసెంబర్ 2016 మధ్యలో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ స్టేక్ 0.3% నుంచి 10.1%కి ఇంక్రీజ్ చేసుకున్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇంక్రీజ్ చేసుకుంటున్న టైంలో మనం ఈ క్లోనింగ్ స్ట్రాటజీని ఐడెంటిఫై చేసి ఇంప్లిమెంట్ చేయగలిగినట్టయితే ఈ స్టాక్ పీక్ రిటర్న్ మాట్లాడుకుంటే 40 times రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ కరెక్ట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు చూసినట్టయితే 33 times అయితే రిటర్న్ డెలివర్ చేసింది. ఇవి మ్యూచువల్ ఫండ్స్ పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే చాలాసార్లు మన న్యూస్లోని ఈవెన్ మన డైలీ మనుషులు కూడా కవర్ చేస్తుంటాం కదా, ఈ లార్జ్ ఇన్వెస్టర్ ఈ స్టాక్లో ఎంటర్ అయ్యారు, ఈ లార్జ్ ఇన్వెస్టర్ ఈ స్టాక్లో ఎంటర్ అయ్యారు ఆర్ ఎగ్జిట్ అయ్యారు అని చెప్పి. అలా ఆశిష్ కోచల్ ఎవరైతే ఫేమస్ ఇన్వెస్టర్ ఉన్నారో ఆయనది వన్ ఆఫ్ ద హోల్డింగ్ పిక్ చేసుకుందాం. కేఈ ఇండస్ట్రీస్ చూసినట్టయితే ఆ మార్చ్ క్వార్టర్లో 2017 పీరియడ్లో అయితే ఈ స్టాక్లో ఎంటర్ అయ్యారు. ఆ క్వార్టర్లో ఈ స్టాక్లో ఈయన ఎంటర్ అయ్యారు అని చెప్పి ఏదైతే న్యూస్ వచ్చిందో ఆ న్యూస్ని ఫాలో ఎవరైనా కూడా ఈ క్లోనింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయగలిగినట్టయితే ఇప్పటికీ ఈ స్టాక్ 19 times అయితే రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ ఇంకొక ఫేమస్ ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన అర్మాన్ ఫైనాన్షియల్లోని సెప్టెంబర్ 2016 ఆ క్వార్టర్లో అయితే ఎంటర్ అయ్యారు. ఆయన ఎంటర్ అయినట్టుగా మార్కెట్లో న్యూస్ కూడా బాగానే సర్క్యులేట్ అయింది. నవ్వు ఆ న్యూస్ వచ్చిన తర్వాత ఎవరైనా ఇన్వెస్టర్స్ ఈ స్టాక్లో ఎంటర్ హోల్డ్ చేసినట్టయితే ఇప్పటికీ ఈ స్టాక్ 715% అంటే 7 bagger రిటర్న్ అయితే డెలివర్ చేసింది. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్సే ఈ ఫండ్ హౌస్ తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అవుతుంటారు. మల్బార్ ఫండ్ ఏదైతే ఉన్నదో చాలా మంచి ఫండ్ హౌస్, వాళ్ళు పికప్ చేసే స్టాక్స్ కూడా చాలా మంచి స్టాక్స్ని పికప్ చేస్తుంటారు అనమాట. ఈ మల్బార్ ఫండ్ సఫారీ ఇండస్ట్రీస్లోని అక్టోబర్ 2017 ఎంటర్ అయినట్టుగా అయితే న్యూస్ వచ్చింది. ఆ ఎంట్రీ రిలేటెడ్గా అప్డేట్ ఫాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ స్టాక్ ఇప్పటికి 700% పైన రిటర్న్ డెలివర్ చేసింది. ఇలాంటివి మనకి మార్కెట్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవి పాజిటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ ఒకటే మనం మాట్లాడుకుంటే సరిపోతే అసలు ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బ్లైండ్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు వీళ్ళు ఇన్వెస్ట్ చేశారని ఇన్వెస్ట్ చేసేస్తుంటారు కదా. మనకి నెగిటివ్ సైడ్ కూడా తెలియాలి. అండ్ అలాగే ఈ స్ట్రాటజీని మనం ఎలా ఫాలో అవ్వాలి ఎలా ఫాలో అవ్వకూడదు కూడా తెలియాలి కదా. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ క్లోనింగ్ స్ట్రాటజీలోని డిసడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. యాజ్ ఏ రీటైల్ ఇన్వెస్టర్గా మనకి ఈ ఫండ్ ఎంటర్ అయింది లేదా ఈ లార్జ్ ఇన్వెస్టర్ ఈ స్టాక్లో ఎంటర్ అయ్యారు ఇలాంటి న్యూస్ మాత్రమే తెలుస్తుంది, కానీ వాళ్ళు ఎందుకు ఎంటర్ అయ్యారు ఆ థీసిస్ ఏదైతే ఉన్నదో అది మనకు తెలియదు కదా. ఆ థీసిస్ తెలియనప్పుడు స్టాక్లో వాలటాలిటీ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎంటర్ అయ్యారని చెప్పి ఒక 1 weekలో స్టాక్ పెరిగింది, దాని తర్వాత నెంబర్స్ వీక్గా రావడం లేకపోతే ఇంకేదైనా జరగచ్చు, మార్కెట్లో ఓవరాల్ సెంటిమెంటే నెగిటివ్ అయిపోయి స్టాక్ పడవచ్చు. అలా స్టాక్ పడినప్పుడు మనం హోల్డ్ చేయాలంటే మనకు ఆ థీసిస్ తెలియాలి కదా. ఈ థీసిస్ మనకి ఎవరు బయటకు ఓపెన్గా చెప్పరు కాబట్టి ఇది మనకి తెలియదు. సెకండ్ బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే వాళ్ళ హోల్డింగ్ పీరియడ్ కూడా మనకు తెలియదు. వాళ్ళు షార్ట్ టర్మ్ గురించి అని కాల్ తీసుకున్నారు ఆర్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవడానికి ఎంట్రీ తీసుకున్నారు అన్నది మనకి ఎవరు ఇన్వెస్టర్స్ బయటికి చెప్పరు కాబట్టి ఆ విషయం కూడా మనకు తెలియదు. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత కొన్నాళ్ళకి సెల్ చేస్తున్నారు అనుకుంటే ఆ సెల్ చేసినప్పుడు కూడా మనకు తెలియదు. క్వార్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళ హోల్డింగ్ రిలేటెడ్గా డేటా బయటకు వచ్చినప్పుడు ఒక్కసారి ప్యానిక్ అయిపోయి అందరూ సెల్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంటారు అనమాట. సో యాక్చువల్లీ వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నప్పుడు మనకు తెలియకపోవడం ఏదైతే ఉన్నదో బ్లైండ్గా ఎంటర్ అయిపోయాం అనుకోండి, దట్ ఈస్ అనదర్ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ మనం ఈ స్ట్రాటజీలో క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు లార్జ్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు వీళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తారు కదా. వాళ్ళు మనలాగే
అలాగే తప్పులు చేస్తారు. మీలో కొంతమంది అనుకోవచ్చు వాళ్ళు తప్పులు చేస్తారా, అంత రీసోర్సెస్ ఉంటాయి కదా అని చెప్పి. వాళ్ళు తప్పులు చేసిన ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు అలాగే చెప్తాను. వాళ్ళు మిస్టేక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు చాలా ఎక్కువ కాబట్టి కొంచెం డబ్బులు కోల్పోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ మనం యాజ్ ఎ స్మాల్ ఇన్వెస్టర్ మన దగ్గర ఏదైతే ఉన్నదో లిమిటెడ్ క్యాపిటల్ అవైలబుల్ ఉన్నదో ఆ క్యాపిటల్ మనం గ్రో చేయడం మాత్రమే కదా, క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం కూడా మనకి ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళు మిస్టేక్ చేశారని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి అయితే చెప్పరు. ఆ స్టాకులు మనకు పడిపోయాయి అనుకోండి, మనం కూడా నష్టపోతాం కదా. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే పొజిషన్ సైజింగ్. మ్యూచువల్ ఫండ్స్ పరంగా మీకు ఫ్యాక్ట్ షీట్లు ఎవ్రీ మంత్ బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళు ఎంత ఎలోకేట్ చేశారు పోర్ట్ఫోలియో అనేది మీకు తెలిసిపోద్ది. కాకపోతే పిఎంఎస్లు అవ్వచ్చు ఆర్ ఇండివిజువల్ లార్జ్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, వాళ్ళ ఓవరాల్ పోర్ట్ఫోలియోని ఎంత పర్సెంటేజ్ ఎలోకేషన్ ఇచ్చారన్నది మనకు బయటకు తెలియదు కదా. సింపుల్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకోవాలంటే ఒక ఇన్వెస్టర్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయనుకోండి. ఆయన ఒక కంపెనీలోని ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేశాడు. ₹1,00,00,000 అంటే ఇప్పుడు వినడానికి చాలా చిన్నగా అనిపించింది కదా, ఎందుకంటే 1000 కోట్లోని ₹1,00,00,000 అన్నది 0.1%. కానీ ఆ ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసింది ఒక 100 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలో అనుకోండి. ఆయన స్టేక్ ఎంత అవుతుంది? 1% అవుతుంది. 1% స్టేక్ ఎప్పుడైతే ఆయన తీసుకుంటాడో అతని పేరు బయటకు వస్తుంది. అతని పేరు రాగానే 100 కోట్ల కంపెనీలోని నేను 1% స్టేక్ కొన్నాడా అని చెప్పి చాలా మంది బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. కానీ ఆయన ఆ కంపెనీలో ఏదో జస్ట్ ట్రై చేద్దాంలే అని చెప్పి కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత ఒకవేళ కంపెనీ నచ్చినట్టయితే పొజిషన్ సైజింగ్ పెంచుకుందాం అని అనుకున్నాడు అనుకోండి, ఆయనకైతే ఆ ₹1,00,00,000 పోయిన పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఆయన 1% స్టేక్ కొన్నాడని చెప్పి మీ పోర్ట్ఫోలియోలో మీరు 10-15% సైజింగ్ ఇచ్చారనుకోండి, అది మిస్టేక్ అయింది అనుకోండి, దాని యొక్క కాస్ట్ మీ మీద పడేది ఏదైతే ఉన్నదో చాలా ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఇలా ఎక్స్ప్రెస్ చేసిన మిస్టేక్ల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ నాకు బాగా గుర్తొచ్చేది సింప్లెక్స్ ఇన్ఫ్రా. యాక్చువల్లీ ఈ స్టాక్లో నేను అప్పట్లో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లో వర్క్ చేశాను. ఆ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఒక ట్యాక్స్ సేవర్ ఫండ్ ఏదైతే ఉన్నదో అప్పుడు బాగానే పర్ఫామ్ చేసేది. ఆ ట్యాక్స్ సేవర్ ఫండ్ని మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్ 15th February 2015 రోజున ఆయన బల్క్ డీల్లో పార్టిసిపేట్ చేసి ఈ షేర్ని ₹410 అయితే పర్చేస్ చేశారు. ఆయన ఎంట్రీ తీసుకున్నారు కదా అని చెప్పి ఈ బల్క్ డీల్ ట్రాక్ చేసి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు ఒకవేళ ఎంట్రీ తీసుకున్నట్టయితే ఈ 10 years నుండి ఎఫ్డీ ఇచ్చిన రిటర్న్ రాకపోవడం మాత్రమే కాదు, ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ కూడా 70% ఎరోడ్ అయిపోయింది. సెకండ్ ఎగ్జాంపుల్ మీకు నవీన్ ఫ్లోరైడ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదే లైన్స్లో ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. పుంజిలాయిడ్ అన్న కంపెనీ ఏదైతే ఉన్నదో June 2006లోని ఈ పుంజిలాయిడ్లోని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని కలిపి 3.9% స్టేక్ని హోల్డ్ చేస్తుండేవి. అండ్ June 2007 నాటికి మ్యూచువల్ ఫండ్స్ యొక్క స్టేక్ ఈ కంపెనీలోని 16.2% గ్రో అయింది. నా మ్యూచువల్ ఫండ్స్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి కదా అని చెప్పి మనం కూడా ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈరోజు అసలు ఆ కంపెనీ మార్కెట్లోనే లేదు. అండ్ ఇంకొక సిమిలర్ ఎగ్జాంపుల్ నోయిడా టోల్ బ్రిడ్జ్ అనే కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీలో June 2008 నాటికి మ్యూచువల్ ఫండ్స్ యొక్క హోల్డింగ్ 0.5%గా ఉన్నట్టయితే June 2009 నాటికి వాళ్ళు 11.8% అయితే ఇంక్రీజ్ చేశారు. అక్కడి నుంచి ఈ స్టాక్ చూసినట్టయితే ఇన్వెస్టర్లకి 78% నష్టాలను అయితే డెలివర్ చేసింది. సో ఇలా కంపెనీలు ఎగ్జాంపుల్గా తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీకు ఈ క్లోనింగ్ స్ట్రాటజీలో ఎలాగైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అంతే లెవెల్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది కదా. హోప్ మీకు నచ్చిందని అనుకుని, నచ్చినట్టయితే మీ ఫీడ్బ్యాక్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నౌ ఈ క్లోనింగ్ స్ట్రాటజీని మనం రైట్ వేలో ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అసలు ఈ క్లోనింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి మనం డేటాను ఎక్కడ ఫాలో అవచ్చు అన్నది క్లారిటీ ఉండదు కదా. మనం ఈ డేటాను ఎక్కడ ఫాలో అవచ్చు అన్నది చెప్తాను. దాని తర్వాత ఈ క్లోనింగ్ స్ట్రాటజీని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా మాట్లాడుకుందాం. ఈ క్లోనింగ్ స్ట్రాటజీని ఫాలో అవడానికి మనకి బిగ్గెస్ట్ సోర్స్ బల్క్ డీల్ డేటా. ఎవ్రీ డే నైట్ మనకి BSE అండ్ అలాగే NSE వెబ్సైట్లో మీకు ఇక్కడ స్క్రీన్ మీద URLs చూపిస్తున్నాను కదా, ఈ URLస్లోకి వెళ్ళినట్టయితే మీకు బల్క్ డీల్ డేటా అప్లోడ్ అవుతుంది. అండ్ ఈ డేటాని ఒకవేళ అర్థం చేసుకోవడం కష్టం అనిపిస్తుంది అనుకోండి, ఈవెన్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మార్నింగ్ ఫస్ట్ అవరే ఈ బల్క్ డీల్ డేటాని అయితే మన టీం షేర్ చేస్తుంటారు. మీరు అక్కడి నుంచి అయినా ఫాలో అవచ్చు. ఇక్కడ మనకి లార్జ్ ఇన్వెస్టర్స్ ఈ బల్క్ డీల్స్ ద్వారా వాళ్ళు ఏదైనా స్టాక్లో ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, మనకి ఆ డేటా అయితే దొరుకుతుంది. మీకు ఈ లింక్స్ ఏవైతే చూపిస్తున్నాను BSE NSE ఒక లింక్ అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుట్లయినట్టయితే టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్, మూడిట్లవి కూడా కింద కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. ఎనివేస్ మన టెలిగ్రామ్ ఛానల్ ఫ్రీ, ఫాలో అవ్వండి, మీకు చాలా మంచి డేటా అయితే దొరుకుతుంది. నవ్వు ఈ బల్క్ డీల్ డేటా ఫాలో అవడం ద్వారా ఒకవేళ ఈ లార్జ్ ఇన్వెస్టర్స్ కానీ ఫండ్స్ కానీ బల్క్ డీల్లో నా కంపెనీలో ఎంటర్ అయ్యారన్నట్టయితే మనకు తెలుస్తుంది. అలా కాకుండా వాళ్ళు గ్రాడ్యువల్లీ అక్యుములేట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎలా తెలుస్తుంది? దీనికి కూడా ఒక సొల్యూషన్ అది. మీకు నచ్చిన ఇన్వెస్టర్స్ అంటే చాలామందికి కొంతమంది ఇన్వెస్టర్స్ అంటే కంఫర్ట్ వస్తుంది అన్నమాట, వాళ్ళ స్ట్రాటజీ నచ్చుతుంది ఆర్ వాళ్ళ ఇన్వెస్టింగ్ స్టైల్ ఏదైతే ఉన్నదో ఈవెన్ మీ ఇన్వెస్టింగ్ స్టైల్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది. అలాంటి ఇన్వెస్టర్లు మీరు ఈవెన్ స్క్రీనర్లోకి వెళ్ళి వాళ్ళ నేమ్ సెర్చ్ చేసి ఫాలో కొట్టారనుకోండి,
ఫాలో కొడితే ఒకవేళ వాళ్ళు 1% కన్నా ఎక్కువ స్టేక్ ఏదైనా కంపెనీలో అక్యుములేట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. లెస్ దాన్ 1% డేటా మనకి ఎవరికి తెలియదు, అసలు ఆ డేటా పబ్లిక్కి దొరకదు. మోర్ దెన్ 1% ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇండివిజువల్ కంపెనీలో బై చేసినట్టయితే మాత్రం అక్కడ నుంచి మనకి డేటా దొరికే ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్ని సెర్చ్ చేసి మీరు ఫాలో కొట్టారనుకోండి, మీకు ఆ అలర్ట్స్ అయితే వస్తాయి. స్క్రీనర్ మాత్రమే కాకుండా వేరియస్ అదర్ వెబ్సైట్స్ కూడా మీకు ఈ సర్వీసెస్ని అయితే రీసెంట్ టైంలో ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూస్ అండి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, ఫండ్ మేనేజర్స్ వీళ్ళంతా కూడా బిజినెస్ న్యూస్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు. ఆ ఇంటర్వ్యూస్ని ఫాలో అయ్యామనుకోండి, ఎక్కడో ఒక చోట వాళ్ళు రీసెంట్ టైంలోని ఎటువంటి స్టాక్స్లో ఎంటర్ అవుతున్నారు, కొన్నిసార్లు నేమ్స్ మెన్షన్ చేస్తుంటారు, కొన్నిసార్లు వాళ్ళ సెక్టర్ కానీ లేకపోతే అక్కడ కొన్ని హింట్స్ ఇస్తుంటారు అనమాట. హింట్స్ బట్టి మనం వెనక్కి వెళ్ళి మనం రీసెర్చ్ చేసినట్టయితే మనకు ఆ కంపెనీస్ గురించి తెలుస్తుంది అనమాట. ఇలా కూడా మనం పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఎటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పి మనం ఫాలో అవచ్చు. సో ఈ సోర్సెస్ ఏవైతున్నాయి, ఈ సోర్సెస్ నుంచి మనం డేటా కలెక్ట్ చేసి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసేయచ్చా అంటే ఇన్వెస్ట్ చేయకూడదు. అదే కదా వీడియో బిగినింగ్ నుంచి చెప్తున్నాను. బోత్ అడ్వాంటేజెస్ అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ రెండూ చూశారు కాబట్టి ఇక్కడ నుంచి డేటా కలెక్ట్ చేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఐడియా మాత్రమే తీసుకోండి. వాళ్ళు కొన్నారు కదా అని చెప్పి మనం కొన్నట్టయితే మనకు ఆ కన్విక్షన్ ఎప్పటికీ బిల్డ్ అవుతుంది. కన్విక్షన్ బిల్డ్ అవ్వకపోతే మనం ఇండివిజువల్ స్టాక్ని ఎప్పటికీ హోల్డ్ చేయలేం. ఎందుకంటే అది పెరిగినా మనకు తెలియదు, పడిపోద్దేమో అని భయపడుతూ ఉంటాం, పడింది అనుకోండి ఇంకా పడిపోద్దేమో అని భయపడుతుంటాం. ప్రతిసారి ఆ భయంతోనే బతకాల్సి వస్తుంది. అలా కాకుండా మనకి కంపెనీ రిలేటెడ్గా కంప్లీట్ అండర్స్టాండింగ్ పెంచుకోగలిగాం అనుకోండి, మార్కెట్లో వచ్చి వాలటాలిటీని మనం ఇగ్నోర్ చేసి ఇన్ఫ్యాక్ట్ మన సైజింగ్ కూడా పెంచుకోగలుగుతాం. సైజింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మన ఇన్వెస్టింగ్లోని. చాలామంది క్లోనింగ్ స్ట్రాటజీ ఫాలో అయ్యే వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అక్కడ చూసాం ఇక్కడ చూసాం అని చెప్పి ప్రతి స్టాక్లోని ఎంట్రీ తీసుకుంటారు. వాళ్ళ పోర్ట్ఫోలియో 100, 150 ఇలా స్టాకులు పెరిగిపోతుంటాయి అన్నమాట. ఆ కంపెనీలో నెంబర్స్ ఎలా వస్తున్నాయి ఇవేవి ట్రాక్ చేయడానికి కూడా అవ్వదు. సో ఐడియల్లీ మనకి వెల్త్ క్రియేషన్ జరిగేది పోర్ట్ఫోలియో సైజింగ్ ద్వారా. కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు, లార్జ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ని పోర్ట్ఫోలియో హోల్డ్ చేస్తూ కూడా వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతారు. కాకపోతే వాళ్ళకి అన్ని నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉన్నా కూడా ఆ స్టాక్స్ని ట్రాక్ చేయగలిగే టైం ఉంటుంది అండ్ ఆ కంపెనీస్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలా నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎక్కువ ఉండి ఎవరైతే రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నారో వాళ్ళని చూసి జస్ట్ బ్లైండ్గా వాళ్ళకి ఆ రిటర్న్ వచ్చేస్తుంది అనుకోకండి. వాళ్ళు ఆ కంప్లీట్ వర్క్ చేస్తారు కాబట్టి ఆ రిటర్న్ సంపాదించగలుగుతారు. సో అన్ని నెంబర్ ఆఫ్ స్టాక్స్ అందరూ ట్రాక్ చేయలేం కదా. నేనైతే పర్సనలీ అన్ని ట్రాక్ చేయలేను కాబట్టి సైజింగ్ మీద అయితే డిపెండ్ అవుతాను. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ఐడియా తీసుకుని మన థీసిస్ బిల్డ్ చేసుకున్నాక ఆ కంపెనీ రిలేటెడ్గా ఉన్న రిస్క్లను అర్థం చేసుకోవడం. రిస్క్లు అర్థం అవ్వకపోతే ఏ కంపెనీ కూడా ఎంత స్టాక్ పెరుగుతున్నా కూడా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఏ రోజు మనకి రిస్క్ ప్లే అయినా కూడా మనకి ఎగ్జిట్ కూడా ఛాన్స్ దొరకకుండా చాలాసార్లు మనం స్టక్ అయిపోతుంటాం అన్నమాట. చాలామంది ఇన్వెస్టర్లు ఇలాగే స్టక్ అయిపోతారు. సో ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కంపెనీ మన సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్లోకి వస్తుందా రాదా. సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్ అంటే నాకు వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ, ఫైనాన్షియల్ సెక్టర్ కొంచెం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సెక్టర్లో నేను చాలా సంవత్సరాలు వర్క్ చేశాను కాబట్టి నాకు ఈ సెక్టర్ రిలేటెడ్గా ఎప్పుడు ఆల్మోస్ట్ బాటమ్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ నుంచి ఆపర్చునిటీ ఉందా లేదా ఇవన్నీ అర్థమవుతుంది. అందుకనే లాస్ట్ 1.5 year నుంచి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అని కంటిన్యూస్గా మీకు హెచ్డిఎఫ్సి, నిపాన్ ఇవన్నీ గురించి మాట్లాడుతారు. రీసెంట్గా 2 ర్యాలీ అయిపోయిన తర్వాత మీకు యూటీఐ, బిర్లా వీటి గురించి కూడా మాట్లాడుతున్నాను కదా, వాల్యుయేషన్ రిలేటెడ్గా మాట్లాడుతూ. ఎందు గురించి అంటే నాకు ఐ అండర్స్టాండ్ దట్ ఇండస్ట్రీ కాబట్టి. సో సర్కిల్ ఆఫ్ కాంపిటెన్స్ ప్లేస్ వెరీ బిగ్ రోల్. ప్రతి ఒక్కరికి మీకు అర్థమయ్యే సెక్టర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనం ఆ కంపెనీతో ఎలా ప్లే చేయాలని మనకు అర్థమవుతుంది. జనరల్ ఎప్పుడైనా కూడా నేను ఇలా రీసెర్చ్ చేయాలని ఎప్పుడైతే చెప్పినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా రీసెర్చ్ చేయాలని చెప్పి. అలా వరి అవ్వాల్సిన పని లేదు. నేను మన ఛానల్లోని ఫ్రీగా కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలని దాని మీద ఫుల్ కోర్స్నే అప్లోడ్ చేసి ఉంచాం. ఇన్ఫ్యాక్ట్ చాలామంది డబ్బులు కట్టి వేరియస్ కోర్సులు జాయిన్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ వాటికన్నా కూడా మన దగ్గర ఉండి ఈ ఫ్రీ కోర్సులో చాలా ఎడిషనల్ కంటెంట్ అయితే ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా కొంచెం టైం అండ్ ఎఫర్ట్ పెట్టాలి. అది పెట్టినట్టయితే మీకు ఏదైనా స్టాక్ రిలేటెడ్గా ఎలా రీసెర్చ్ చేయాలి అండ్ ఈవెన్ కంపెనీస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ఐడియాస్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఆ సిరీస్లో అయితే కవర్ అవుతాయి. జస్ట్ మీరు ఫాలో అయ్యి నేర్చుకున్నారనుకోండి, మీ అంతటి మీరు ఓన్గా స్టాక్స్ని అయితే పికప్ చేయగలుగుతారు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ క్లోనింగ్ స్ట్రాటజీ ద్వారా సక్సెస్ఫుల్లీ బాగా డబ్బులు సంపాదించిన ఇన్వెస్టర్లు ఎవరైనా ఉన్నారంటే చాలామంది ఉన్నారు. మన బెస్ట్ ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే మోనిష్ పబ్రాయ్ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన వారెన్ బఫెట్ గారి స్ట్రాటజీని బ్లైండ్గా కాపీ కొడుతూ ఉంటారు. ఆయన యాక్చువల్లీ నేను కాపీ కొడతాను పబ్లిక్గా చెప్తారు. ఇక్కడ కాపీ కొడతారంటే వారెన్ బఫెట్ గారు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ని కాపీ కొట్టారు. ఆయన ఐడియాస్ని, స్ట్రాటజీస్ని, థీసిస్ని ఇవన్నిటిని కాపీ కొడుతుంటారు. ఈ మోనిష్ పబ్రాయ్ గారు ఒక స్ట్రాటజీస్ ఏవైతే వాటి రిలేటెడ్గా ఆల్రెడీ ఒక వీడియోని కూడా అప్లోడ్ చేశాను. అండ్ ఎవరైనా కూడా ఈ మోనిష్ పబ్రాయ్ గారు క్లోనింగ్ స్ట్రాటజీస్ ఏవైతే వాటిలో ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకోవాలనుకున్నట్టయితే ఆయన దందో ఇన్వెస్టర్ అని చెప్పి ఒక బుక్ కూడా రాశారు. ఆ బుక్ చదివినట్టయితే మీకు ఇంకొంచెం క్లియర్గా ఆయన ఒక క్లోనింగ్ స్ట్రాటజీస్ ఏవైతే వాటి గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. నౌ ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్,
ఈ క్లోనింగ్ స్ట్రాటజీలో మనం చేయకోని పని ఏంటి? వాళ్ళని వెళ్ళి మీరు మీ పోర్ట్ఫోలియోలో స్టాకులు చెప్పండి, పేర్లు చెప్పండి. ఓకే, ఇలా పనులు చేయొద్దు. ఎందుకంటే మీకు పేర్లతో ఎటువంటి లాభం ఉండదు. వాళ్ళ పేర్లు చెప్పినా కూడా మీరు ఆ స్టాకులో ఇన్వెస్ట్ చేసిన హోల్డ్ చేయలేరు. మీరు అడగాల్సిన రైట్ క్వశ్చన్ ఏంటంటే, స్టాకుల నేమ్లు కాకుండా ఏదైనా ఒక స్టాక్ గురించి మాట్లాడినట్టయితే ఆ స్టాక్లో వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేశారో థీసిస్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళ థీసిస్ షేర్ చేశారనుకోండి, మీరు ఆ థీసిస్ని యూజ్ చేసుకుని మీరు ఇంకా ఫర్దర్గా బిల్డ్ చేసి మీ కన్విక్షన్ బాగా బిల్డ్ అయిన తర్వాత అప్పుడు ఆ స్టాక్లో మీరు పొజిషన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఆ కంపెనీని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి మంచి వెల్త్ని అయితే జనరేట్ చేసుకోగలుగుతారే. కానీ అలా కాకుండా బ్లైండ్ కాపీ చేసినట్టయితే మాత్రం ఎప్పటికీ మీరు ఈ క్లోనింగ్ స్ట్రాటజీ ద్వారా డబ్బులు అయితే సంపాదించలేరు. సో చాలామంది మన వ్యూవర్స్ రెగ్యులర్గా క్లోనింగ్ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ. ఎందుకంటే మనం ప్రాక్టికల్లీ ఇంప్లిమెంట్ చేయగలిగే స్ట్రాటజీ కాబట్టి ఈ స్ట్రాటజీని ఎలా ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వకూడదని మీకు ఒక క్లారిటీ ఇచ్చినట్టయితే హెల్ప్ఫుల్ అవుతుందని ఈ వీడియోని అయితే మీ ముందే తీసుకొచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది వేరే అదర్ పీపుల్ ఒక ఐడియాస్ని ఫాలో అయ్యి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ వాళ్ళు ఒకవేళ బ్లైండ్గా క్లోనింగ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి గైస్. మీకు ఇక్కడ ఎండ్ కార్డ్లోని బేసిక్ సిరీస్ అండ్ అలాగే ఫుల్ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ రెండు కూడా వస్తాయి. ఒకవేళ ఎవరికైనా స్టాక్ రీసెర్చ్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు ఆ రెండు సిరీస్లు ఫాలో అయినట్టయితే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. నేను సాయి కృష్ణ పత్రి CFP మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.